అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప 2 సినిమాలో డైలాగ్స్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగా ఫ్యామిలీపై ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పంచులు వేశారా? ఎవడిరా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ డైలాగ్స్ పేల్చారు సినిమాలో. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ డైలాగ్స్ మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య దీంతో వివాదం మరింత ముదురుతుంది. ఎస్, పుష్ప సినిమాలో ఈ డైలాగ్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా ఫస్ట్ హాఫ్లో ఈ డైలాగ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ పెట్టారనే చర్చ అయితే సాగుతోంది. ఎవడిరా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ ఈ డైలాగ్స్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడే ఒక వార్ అయితే నడుస్తుంది. ట్వీట్ చూడొచ్చు మీరు. ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ పుష్ప ఎంట్రీ అంటూ ఒకరు, అలాగే వెంకీ ఎన్టీఆర్ అంట తమ్ముడికి కూడా నేనే బాస్, పాపంరా మెగా కుక్కలంటూ ఇంకొకరు ట్వీట్ చేస్తున్నారు. ఇంతకన్నా ఇంటెన్షనల్ ఏమైనా ఉందా అంటూ మరొకరు, అలాగే పుష్ప ఎంట్రీ సీన్ డైలాగ్ నితిన్ తరక్లాన్ అంటూ మరొకరు. ఇలా చూడండి, ఒకసారి ఆ ట్వీట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ రకంగా సోషల్ మీడియా వేదికగా వారు కొనసాగుతుందో. సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్లో పుష్ప మీ బాస్కి నేనే బాస్ అంటూ చెప్పిన డైలాగ్ కాస్త వివాదమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బాస్ అంటే ఇండస్ట్రీలో అందరూ చిరంజీవిని చూస్తారు. అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి, అల్లు అర్జున్కి అసలు పడటం లేదు. ఇలాంటి టైంలో బాస్ డైలాగ్ పెట్టడం వారిని మరింతగా కెలికినట్లే అవుతుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. మరో సందర్భంలో నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారని పుష్ప క్యారెక్టర్తో చెప్పించే డైలాగ్ కూడా కథలో భాగంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కేశవ నా స్నేహితుడి కోసం నేను వస్తాను, దానికి అడ్డు నువ్వు వచ్చినా, నీ బాబు వచ్చినా, మీ బాబాయ్ వచ్చినా నన్నేం పీకలేరంటూ పుష్ప 2 డైలాగ్లో ఉందని సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది సినిమాలో లేదు. మిగతా 2 డైలాగ్స్ మాత్రం సినిమాలో కథకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ మెగా అభిమానులు మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయన్నట్టు వాదన వినిపిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ను టార్గెట్గానే ఈ డైలాగ్ పెట్టి ఉంటారని చర్చించుకుంటున్నారు. 7 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహితుడి తరపున ప్రచారానికి వెళ్ళిన అల్లు అర్జున్ తీవ్ర విమర్శల పాలయ్యారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ పరిస్థితిని గుర్తు చేస్తూనే ఈ డైలాగ్ పెట్టారనే వాదన వినిపిస్తోంది. అభిమానులు స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్తారంటూ చాలా వేదికలపై అల్లు అర్జున్ కూడా చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఈ రచ్చ నడుస్తోంది. వైసీపీ తరఫున నంద్యాల నుంచి శిల్పా రవిచంద్ర పోటీ చేశారు. తన స్నేహితుడైన రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. ఎవరికి ఓటు వేయాలనే విషయం చెప్పకపోయినా తన స్నేహితుడి కోసం తాను వచ్చానంటూ మీడియాతో మాట్లాడారు. అప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ బరిలో ఉన్నారు. అయితే ఆయనకు మద్దతుగా మెగా అభిమానులు, ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేశారు. కానీ అలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ వైసీపీ నేత కోసం రావడం వివాదాస్పదమైంది. దీంతో అప్పుడు పెద్ద గొడవ సాగింది. 2 వర్గాల మధ్య పెద్ద గ్యాప్ కూడా వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 విడుదల సందర్భంగా అది మరింతగా పెరిగే అవకాశం ఉందా అంటే అవునని అనిపిస్తుంది. పుష్ప 2 ప్రమోషన్స్లో కూడా ఎక్కడ మెగా అంశాన్ని, అసలు మెగా హీరోలు ఎవ్వరూ ఆ దరిదాపుల్లో కూడా రాలేదు. సో మెగా శిబిరం నుంచి కూడా పుష్ప 2కు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు ఆ కాంపౌండ్ నుంచి. నాగబాబు మాత్రం నిన్న అన్ని సినిమాలు ఆడాలంటూ ఓ ట్వీట్ చేశారు. ఓవైపు ఎన్నికల్లో జరిగిన రగడ, మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ మెగా అభిమానులు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇప్పుడు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో ఉన్న ఈ డైలాగ్స్ వారిలో మరింత కోపానికి కారణమవుతుందా అంటే ఇప్పుడు అదే ఆసక్తికర చర్చ సాగుతుంది. ముఖ్యంగా స్నేహితుల కోసం ఎంతకైనా తెగిస్తాను, ఎక్కడికైనా వెళ్తానంటూ ఫస్ట్ హాఫ్లో, అలాగే సెకండ్ హాఫ్లో ఎవడ్రా మీ బాస్, ఎవడికిరా బాస్ అంటూ ఆయన చెప్పిన డైలాగ్, అలాగే అందరికీ నేనే బాస్ అంటూ ఫస్ట్ హాఫ్లో చెప్పిన డైలాగ్, అలాగే స్నేహితుల కోసం ఎక్కడి దాకైనా వెళ్తానంటూ సెకండ్ హాఫ్లో చెప్పిన డైలాగ్. సో పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళకి ఈ డైలాగ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఏ రకంగా అర్థమైందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. పుష్ప 2 సినిమాలో ఇండైరెక్ట్గా మెగా కాంపౌండ్ను అల్లు అర్జున్ టార్గెట్ చేశారా? ఏం జరుగుతుంది పుష్ప 2 సినిమాలో డైలాగ్ సంబంధించి ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ ఫ్యాన్స్ మధ్య ప్రస్తుతం ఈ వార్ కూడా కొనసాగుతుంది. ఎస్, ఒకసారి మళ్ళీ ఆ డైలాగ్స్ వినిపిస్తాను. పుష్ప 2 సినిమాలో జరిగినటువంటి డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా అల్లు అర్జున్
ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ డైలాగ్స్ విసిరారు. మరి డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించినవి? జనరల్గా బాస్ అంటే టాలీవుడ్లో బాస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ చిరు, మెగాస్టార్ చిరంజీవి. మరి అలాంటి బాస్ అనే పదం ఎందుకు వాడినట్టు? సాధారణంగా ఇండస్ట్రీలో అందరూ బాస్ అంటే మెగా హీరో చిరంజీవినే బాస్ అంటారు. మరి ఇప్పుడు బాస్ ఎవడిరా బాస్ ఎవడికి రా బాస్ అంటే దాని అర్థం ఏంటి? ఈ మాటల రచయిత శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి, అలాగే రిటర్న్ బై సుకుమార్. సినిమా స్టోరీ అంతా సుకుమార్ ప్రిపేర్ చేస్తే డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా రాసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ డైలాగ్స్ వివాదాస్పదమవుతున్నాయి. అల్లు అర్జున్ ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగ్స్ పేల్చినట్టు ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్లో చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు అందరూ చిరంజీవిని అంటున్నట్టుగా భావిస్తున్నారు. అలాగే మెగా కాంపౌండ్ పైనే అల్లు అర్జున్ టార్గెట్ చేసి విరుచుకుపడ్డట్టుగా భావిస్తున్నారు. ఇక మరో సందర్భంలో నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారంటూ పుష్ప క్యారెక్టర్తో చెప్పించే డైలాగ్ కూడా కథలో భాగంగానే ఉన్నట్టుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసేలా ఉందంటున్నారు అల్లు ఫ్యాన్స్. కేశవ గురించి, కేశవ నా స్నేహితుడు, కేశవ కోసం నేను వస్తాను, దానికి అడ్డు నువ్వు వచ్చినా నీ బాబాయ్ వచ్చినా నీ బాబు వచ్చినా నన్నేం పీకలేరంటూ పుష్ప 2 డైలాగ్లో ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇది కూడా ఒక రకంగా వైరల్గా మారుతుంది. సో ఇవన్నీ కూడా అయితే ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది, సినిమాలో మాత్రం లేదు. ఇది స్నేహితుడి కోసం చెప్పిన డైలాగ్. మీ బాబాయ్ వచ్చినా నన్ను ఏం పీకలేరు, మీ బాబు వచ్చినా ఏం పీకలేరు అనేది కేవలం సోషల్ మీడియాలో తిరుగుతుంది. మిగతా 2 డైలాగ్స్ మాత్రం సినిమాలో కథకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ మెగా అభిమానులు మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయి. మొత్తం మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ టార్గెట్గానే ఈ డైలాగులు పెట్టుంటారంటూ చర్చించుకుంటున్నారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న ఒక డ్రామా, ఒక గొడవ. కానీ మళ్ళీ టికెట్ల రేట్ల విషయానికి వస్తే మాత్రం అంతా బాగానే ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్లు పెంచుకోమంటూ విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. విచ్చలవిడిగా ఇన్ ద సెన్స్ దాదాపుగా టికెట్ల రేట్లు 800. సామాన్యుడు నడ్డి విరిచే పని అది. సాధారణ ప్రేక్షకుడు దాదాపు ఆ టికెట్ ధర పెట్టి కొనాలంటే కాస్త ఇబ్బంది. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానికి పర్మిషన్ ఇచ్చారు, ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సో దాంతో అది కూడా దానికి వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. సో ఆ రకంగా టికెట్ల విషయానికి వస్తే బిజినెస్ దగ్గర అంతా ఒకటే అనిపించింది మళ్ళీ. కానీ మళ్ళీ డైలాగ్స్ చూస్తే మాత్రం అసలు ఏంటి ఈ డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టుగా ప్రస్తుతం ఈ చర్చ అయితే సాగుతుంది. థియేటర్లో పుష్ప 2 మూవీ డైలాగ్స్ అయితే ప్రస్తుతం దుమ్ము రేపుతున్నాయి. ఎవడిరా బాస్ ఎవడికి రా బాస్ ఆడి కొడుక్కి నేనేరా బాస్ అంటూ మెగా ఫ్యామిలీకి కౌంటర్ వేశారు అల్లు అర్జున్. సో ఈ డైలాగ్స్ నేను చెప్తే అంత సినిమా తరహాలో నేను చెప్పలేను, కానీ బహుశా మీకు అర్థమై ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళకి ఇవి చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి మీ కామెంట్ బాక్స్లో మీకు ఆ డైలాగ్స్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎవరిని టార్గెట్ చేశారో మీరే కామెంట్ బాక్స్లో పించేయండి. నువ్వెంతరా పావల వాటాగాడి వెంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రాసిన డైలాగ్, అలాగే సినిమాలో అరగుండు గీసి పవన్ కళ్యాణ్ అభిమానులు కాకరేపుతున్న అల్లు అర్జున్ సుకుమార్ అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో పెళ్ళాం మాట వింటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటూ 2024 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన సన్నివేశాన్ని గుర్తు చేశారు అల్లు అర్జున్ డైలాగ్ కూడా. సో ఎంత ఎత్తుకు ఎదిగినా మన గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మనము ఎక్కడున్నావు వాళ్ళకి తెలుసు లాంటి డైలాగులతో అల్లు అర్జున్ అభిమానులను ఉరువు తొలగించింది పుష్ప 2 సినిమా. సో మొత్తంగా చాలా డైలాగులు ఇక్కడ మెగా బ్రదర్స్ని ఉద్దేశించి చేసినవేనా? మీకేమనిపిస్తుంది? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సినిమా చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని టైప్ చేయొచ్చు. అసలు ఏం జరుగుతుంది? పుష్ప 2 సినిమా ద్వారా ఒక విపరీతమైన క్రేజ్. అసలు పుష్ప 2 సినిమా మొదటి నుంచి కూడా దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ సినిమా వచ్చింది పుష్ప 2. ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు, అది తెలిసిన విషయం అందరికీ. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్, అలాగే ఈ సినిమా బుకింగ్ ఓపెనింగ్స్ కూడా అటు నార్త్లో ఇటు సౌత్లో చాలా క్రేజ్ కొట్టేసింది. ఆ తరహాలోనే ఆదాయాన్ని కూడా రాబట్టింది ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో తాజాగా మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే డైలాగ్స్ ఒక ఎత్తు. సో ఏం జరుగుతుంది, ఎవరిని టార్గెట్ చేసి డైలాగ్స్ పెట్టినట్టు కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. సో మీకేమనిపించిందో మీ అభిప్రాయం చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సో సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మెగా కాంపౌండ్ను ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ డైలాగ్స్ సినిమాలో పేల్చారా? సినిమా డైలాగ్స్ రచయిత, సినిమా దర్శకుడు సుకుమార్, అలాగే రచయిత
శ్రీకాంత్ విస్సా. సో అంటే ఆ డైలాగ్స్ రాయాలంటే కూడా గట్స్ ఉండాలి. ఆ డైలాగ్స్ జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో చాలా అర్థం వస్తుంది, చాలా అర్థం ఉంటుంది ఆ డైలాగ్స్కి. ఎందుకంటే ఒక స్టార్ హీరో చెప్పే డైలాగ్కి చాలామంది ఆకర్షితులు అవుతారు, ఆ డైలాగ్లో అర్థం పరమార్థం కూడా తెలుసుకుంటారు. బట్ ఇప్పుడు ఇదే చర్చ, ఆ డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి అల్లు అర్జున్ సినిమాలో ఆ డైలాగులు పేల్చినట్లు, ఈ కాంట్రవర్సీ డైలాగ్స్ అర్థం ఏంటి, ఆ మాటల్లో మర్మం ఏంటి, ఆ డైలాగ్స్ అర్థం ఏంటి, ఒకసారి సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ చేసిన ఆ పేల్చిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరొకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య వార్కు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఆ ట్వీట్స్ చూడొచ్చు, ఆ ట్వీట్స్ కూడా అలాంటివే. సో మొత్తం మీద సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ డైలాగ్స్ అయితే ట్రెండ్స్ అవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.